ఐదవ తరగతి మొదటి పాఠం తెలుగు వాచకం స్తుతి. మొదటి పాఠం స్తుతి. అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక ఎలరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. అఖిల రూపులు తన రూపమైనవాడు, అఖిల రూపులు తన రూపంగా కలిగినవాడు, అన్ని రూపాలు కూడా తన రూపమై కలవాడు, ఆది మధ్యాంతములు లేక ఎలరువాడు. అలరువాడు అంటే అతిశయించువాడు అని. ఆది మధ్యాంతములు, ఆది అంతము లేక అతిశయించువాడు. భక్త జనముల దీనుల పాలివాడు, భక్తజనులను దీనులను పాలించేవాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. వినడం చూసి వెంటనే భక్తజనులను పాలించడానికి వస్తాడు. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగదర శౌరీ, ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ముగావుము కృష్ణ. శ్రీ రుక్మిణీశ కేశవ, శ్రీ రుక్మిణీశ లక్ష్మీ స్వరూపమైన రుక్మిణికి నాథ, కేశవ అంటే నీటియందు నిద్రించువాడా, నారద సంగీతలోల, నారద సంగీతలోల నారదుని యొక్క సంగీతానికి వశుడైనవాడు, నగధర గోవర్ధన పర్వతమును దాల్చినవాడా. నగధర శౌరి అంటే నగధర అంటే గోవర్ధన పర్వతమును దాల్చినవాడని, శౌరి అంటే శౌర్యవంతుడు శూరవంతుడని. ద్వారక నిలయ ద్వారకమునందు నివసించినవాడు, ద్వారకావాసుడు. జనార్దన భక్తులను పాలించువాడా. కారుణ్యముతోడ కరుణతో మమ్ము కావుము పాలించుము అంటే ఏంటి? శ్రీ రుక్మిణీదేవికి నాదుడవు, జలమున నిద్రించువాడవు, నారద సంగీతమునకు వశుడవు, గోవర్ధన పర్వతమెత్తి గోపకులమును రక్షించువాడవు, శూరవంతుడవు, ద్వారకావాసుడవు అయిన భక్తులను పాలించేవాడవైన నీవు మమ్ము రక్షించుము, దయతో మమ్ము రక్షింపుము. మూడవ పద్యం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. నీవే నా తల్లివి తండ్రివి, నీవే నా తల్లివి తండ్రివి, నీవే నాకు తోడు నీడ అంటే నాకు హితమును కలిగించేవాడవు నీవే, నీవే నా తల్లివి తండ్రివి, నీవే గురుడవు దైవము, నాకు గురువువి దైవానివి కూడా నీవే, నీవే నా పతియు గతియు, నా ప్రభువువి ఆధారుడవు కూడా నీవే, నిజము సుమా, నిజము సుమా. అవ్యయుండవు సర్వభూతాత్మకుడవు, సర్వశక్తిధరుండవు శాశ్వతుడవు, విశ్వకరుడవు గురుడవు విమలమూర్తి వైన నిన్ను స్నుతింప బ్రహ్మతరమే. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అవ్యయుండవు సర్వభూతాత్మకుడవు, సర్వశక్తిధరుండవు శాశ్వతుడవు, విశ్వకరుడవు గురుడవు విమలమూర్తి వైన నిన్ను నుతింపను బ్రహ్మతరమే. అవ్యయుండవు సర్వభూతాలకు అధిపతి అయిన నీకు, సర్వశక్తిధరుండవు సర్వశక్తులు కలిగిన వాడవు, శాశ్వతమైన వాడవు శాశ్వతుడవు శాశ్వతమైన వాడవు, విశ్వకరుడవు విశ్వాన్ని ఏలేవాడవు, గురుడవు గురువువి విమలమూర్తివి అయిన నిన్ను స్తుతింపడం బ్రహ్మతరమైన అవుతుందా. ఐదవ పద్యం. కొంచెపు వాడని మదిలో నెంచకు మీ వాసుదేవ ఇభవరద హరి, యంచితమగు నీ కరుణకు గొంచమునది కంబుగలదే కొంతయు కృష్ణ. కొంచెపు వాడని మదిలో నెంచకు మీ వాసుదేవ ఇభవరద హరి. ఇక్కడ
ఇభవరదహరి ఉన్న చోట కొంతమంది గోవిందహరి అని కూడా రాస్తారు. ఎంచితమగు నీ కరుణకు గొంచమునది కంబుగలదే కొంతయు కృష్ణ. అంటే ఏంటి? శ్రీకృష్ణ, వసుదేవ కుమార, వసుదేవ కుమార, గోవింద, ఇభవరద అంటే గోవింద, నేను అల్పుడనని సందేహించకు, కొంచెపు వాడనని మదిలో నెంచకు, నేను అల్పుడనని సందేహించి ఊరుకోకు. ఎంచితమగు నీ కరుణకు కొంచెము నదికంబు గలదే కొంతయు కృష్ణ. నీ దయ కొంచెమైనా గొప్పయనియు లేదు, కొంచెమనిదనియు గొప్పదని లేదు, అందరికీ సమానమైనదిగా భావిస్తున్నాను. అంటే ఏంటి? ఓ కృష్ణ, వసుదేవ కుమార, గోవింద, నేను అల్పుణ్ణని సందేహించి ఊరుకొనకుము. నీ దయ కొంచెమైనయు గొప్పయనియు లేదు, అందరికీ సమానమైనదిగా నేను భావిస్తున్నాను.